గురించి మేము మీడియా సమక్షంలో మీ అందరికీ తెలియపరిచేది, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్, చిరంజీవి గారి దయాదాక్షిణ్యాల మీద పెరిగాను అని చెప్పి ఎప్పుడు చెప్పుకునే అల్లు అర్జున్ తప్పు చేస్తున్నాడు. మేమంతా మెగా అభిమానులుగాను, పవన్ కళ్యాణ్ గారి యొక్క జన సైనికులుగాను మేమందరం మీకు అల్లు అర్జున్ మీకు చెప్పేది ఒకటే, మేము ఖచ్చితంగా ఈ రోజున రేపు 5వ తారీఖున రిలీజ్ అయ్యే నీ సినిమాని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నీ పువ్వుని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నువ్వు చెవులో పువ్వు పెట్టుకోవాల్సిన పరిస్థితి, నువ్వేదో ఫైర్ అనుకుంటున్నావు. ఆ ఫైర్ అని చెప్పేసి నువ్వేదో అహంకారంతో ఒళ్ళు బలిచి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నువ్వు అర్జెంటుగా మెగా ఫ్యామిలీ కాంపౌండ్ అని చెప్పుకునే నువ్వు, నేను మెగా ఫ్యామిలీ కాంపౌండ్ కాదు, నేను అల్లు కాంపౌండ్ అని చెప్పేసి అనౌన్స్ చేసుకో. నీ జోలికి ఎవ్వరం రాము. కానీ ఈ రోజు వరకు కూడా నువ్వు మెగా కాంపౌండ్ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా వచ్చి పెరిగి ఈ రోజున ప్రాణాలు పణంగా పెట్టి ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా అదే మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన డబ్బుకి లెక్క చేయకుండా తీసుకునే బ్రహ్మాండమైన కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే సినిమాలని పక్కన పెట్టి ఆయన ప్రాణం ఉంటుందో పోతుందో తెలియకోకుండా ఆయన ఆహర్నిశలు ఈ దేశం కోసం పోరాడుతుంటే నువ్వు ఒళ్ళు మదవెక్కి బలిసి నీ స్టేట్మెంట్లు కానీ నీ మొట్టమొదటి నుంచి చూస్తున్నావు. నువ్వేదో గొప్ప నటుడిని అనుకుంటున్నావు. నువ్వు గొప్ప నటుడివి ఎప్పుడయ్యావో తెలుసా? మేమందరం నీ సినిమా చూస్తే అయ్యావు. సరే, నీకు అహంకారం ఉంది, అహంకారం ఉంటే నువ్వు అల్లు ఫ్యామిలీ అనౌన్స్ చేసుకో. అంతేగాని మెగా ఫ్యామిలీలో ఎవరిని టచ్ చేసినా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా నువ్వు మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ తరఫున నువ్వు ప్రచారం చేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నీ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటామని ఆనాడే చెప్పాం. ఈ ఒక్కసారి మాత్రం, ఒక రోజు మాత్రం నీ సినిమా ఆడనివ్వం, ఎదుర్కొంటాం. ఖచ్చితంగా నీ సినిమాని ఈ హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్కి ఇచ్చారు. ఆ కృష్ణా థియేటర్లో 5వ తారీఖున సినిమా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వదో ఖచ్చితంగా నీకు చెప్తున్నాం. అల్లు అర్జున్, నీ మదం దించుతాం, నీ అహంకారం దించుతాం. మేము ఏదైనా సరే ఎదుర్కొంటాం. మెగా ఫ్యామిలీని ఎవరినైనా సరే టచ్ చేస్తే మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఇందాడే చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎదురు పార్టీ వాళ్ళు ఏదైనా విమర్శిస్తే మేము పట్టించుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగా ఫ్యామిలీని కానీ, సొంత పార్టీ వాళ్ళు జనసైనికులైనా సరే, జనసేనల పార్టీల వాళ్ళైనా సరే, లేక తెలుగుదేశం వారైనా సరే, బీజేపీల వాళ్ళైనా సరే తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఎవరినైనా సరే ఎదుర్కొంటాం. ఇది అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీరు తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు ప్రవర్తన నడిస్తే మాత్రం ఎవరినైనా సరే లెక్క చేయం. మెగా ఫ్యామిలీలో సభ్యులు ఎటువంటి సభ్యులైనా సరే వాళ్ళని కూడా లెక్క చేయం. ఇది హెచ్చరిక చేస్తున్నాం. నీ సినిమా ఖచ్చితంగా రేపు 5వ తారీఖున ఖచ్చితంగా ఆపుతాం. దానికి ఎంతకైనా తెగిస్తాం. నువ్వు ఆడించుకోవడానికి ప్రయత్నిస్తే దేనికైనా తెగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్ ఖబర్దార్, నీకు ఖచ్చితంగా ఖబర్దార్, నీ కొవ్వు దిప్పుతాం. థ్యాంక్ యూ. బెనిఫిట్ షో ఈరోజు బెనిఫిట్ షో కూడా లేదు. రేపు 5వ తారీఖు మొత్తం ఏ షోను లేదు. 6వ తారీఖు నుంచి ఆడించుకుంటారా మోసుకుంటారా వాళ్ళ ఇష్టం. ఈ రోజున ఉదయం అల్లు అర్జున్ గారి సినిమా గురించి నేను కొంత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ గురించి మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బంటేటి రామకృష్ణ గారు, అలాగే పిక్చర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి మా
గౌరవనీయులు ధర్మేంద్ర గారు, అలాగే చింతా రవివర్మ, శేఖర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడే నాగబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నాగబాబు గారు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారైనటువంటి జనరల్ సెక్రటరీ గారైనటువంటి మా అత్యంత ఇష్టలు, నేను అత్యంతంగా ప్రేమించే మా నాగబాబు గారి ఆదేశాల మేరకు నేను మా మిత్రుల యొక్క మనోభావాల మేరకు నేను పొద్దున స్టేట్మెంట్ని మా నాగబాబు గారు పిక్చర్లని ఆపటం మనం సమంజసం కాదు, అది వద్దు, అలా వాళ్ళకి నష్టం కలిగించడం, ఎవరికి కూడా నష్టం కలిగించడం మన పార్టీ యొక్క ఉద్దేశం కాదు అని ఇటువంటి ఇంకా చాలా నాకు మంచి సందేశాన్ని చెప్పి ఆ విధంగా నన్ను దీంట్లో కూలైపోమంటం జరిగింది. నేను ఆ విధంగా ఆయన ఆదేశాల మేరకు, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేను మా గౌరవనీయుల యొక్క సమక్షంలో నేను పొద్దున చేసింది విరమించుకుంటున్నాను. థియేటర్ వారికి కూడా సినిమా ఆడించుకోమని నేను ఇది చేస్తున్నాను వారికి కూడా.